పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. నేను ఈ కథ రాసుకోవడానికి స్ఫూర్తినిచ్చిన నా గురువులు. రేయ్, ప్రతి ఒక్కరు చెప్పే సొల్లేగా ఇది. సొల్లాపి బొమ్మాయి. ఓకే ఓకే. ఏరా, ఈడన్నా ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోడ్రా, ఒప్పించాలి. నమస్తే సార్. నమస్తే సార్. కూర్చోండి కూర్చోండి. ఏంటయ్యా, ఎవరన్నా స్టోరీ డిస్కషన్ అంటే ఆఫీస్లో చేస్తారు, మీరేంటి ఇలా ఇక్కడికి రమ్మన్నారు? ఇది నా సెంటిమెంట్ సార్. సర్లే, ఇంతకీ కథ ఏంటి? చెప్పరా. ఓపెన్ చేస్తే హీరో ఒక దొంగ సార్. దొంగ అంటే అబ్బో సూపరు, మన ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అన్ని సినిమాలు లాగా సీరియస్గా ఓ ఫైట్ వేసుకుంటాం, కామన్గా ఓ పాట వేసుకుంటాం. రొటీన్లు కామన్లు వద్దయ్యా, ఏదన్నా కొత్తగా గట్టిగా పడాలి. బాబ్బా, అలాంటి స్టోరీ సార్. పడుద్ది, గట్టిగా పడుద్ది. హీరోయిన్ ఒక రోజా పువ్వు లాంటి అమ్మాయి. రోజా పువ్వా? రోజా పువ్వు చూడనికి ఎర్రగా టెంప్టింగ్ ఉంటుంది, కాకపోతే ముట్టుకుని చూడాలనుకుంటే ములుగుసుకుంటుంది. తమిళ అలా సెట్ అయింది సార్. మ్యాటర్ ఉంది బాబులో. అమ్మా, ముడ్డు కాఫీ. పడుద్దంటే ఇదా? రైటర్స్ బ్లాక్ సార్. సర్లే చెప్పు. దొంగ అయిన మన హీరో దొంగతనాలు ఏం చేయలేక చిరాకులో చాయ్ బండి దగ్గర చక్కర్లు కొడుతుంటాడు సార్. ఏ సీజన్ కాదు సార్. దొంగతనాలకు సీజన్ ఏంటయ్యా? నా ఇష్టం సార్. అప్పుడు హీరో ఏమన్నా మిగిల్చాడా ఇడు? మొత్తం కాల్పడు. ఏదో బాగున్నట్టుంది, గాలి ఎక్కువ ఉంది. భయ బాటిల్ ఎందుకమ్మా? చూడలేదు కదా, రాదే ఇది రాదే. కళ్ళు నెత్తికెక్కాయా? నీ కళ్ళు ఎక్కడున్నాయా నాకేం తెలుసా? నువ్వు అసలు మనిషివా మరముండువా? కడుతో ఉన్న కప్పలకి ఎందుకు అలా అరుస్తావు? పుచ్చపండు మీద నిమ్మకాయ పెట్టినట్టు నువ్వు, నీ అవతారం. అవునమ్మా, నువ్వు నేనే మాట్లాడుకోవాలి అందాల గురించి. నీలాంటి ఉలిఫట్తో నాకేంట్రా? ఓరి దీనేసాలో కళ్ళు నెత్తి మీద కాదమ్మా, కింద పెట్టినాడు. ఏమ్రా, కలెక్షన్ అయిందా? అర్రే, ఎవరి పోరి మస్తుంది. పిల్లని కామంతో కాదురా, కామన్ గా చూడు. అబ్బో దేవుడా, నువ్వు ఇంతకంటే నా కొడుకువా? తెలిసిపోదావా? దమ్మేద్దాం. ఈ మాట హీరోయిన్కి ఫస్ట్ భయం వేసింది, తర్వాత బాధ వేసింది, తర్వాత జాలేసింది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్రేమలో పడిపోయింది సార్. అసలు ఏం జరిగింది అయ్యా ప్రేమలో పడ్డానికి? ప్రేమ గుడ్డి సార్. హీరోయిన్ అన్నాక హీరోకి పడుతుంది కానీ మీకు నాకు కాదు కదా. దీనమ్మ బడవ, ప్రతియోడు స్టోరీలు చెప్పేవాడే. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మనకా చెయ్యి దొరద ఆగి సావట్లా, ఎవ్వడు దొరకట్లా, ఇదేమో వచ్చి సావట్లా. ఈ షట్టా మంది కాదు, గుండీలు పట్టి సావట్లా. చెయ్యి దీనమ్మ జీవితం. మరీ శుభ్రంగా ఉంది, ఎందుకులే. దీనమ్మ జీవితం.
అమ్మ దొరికింది బేరం. ఎచ్చిపా సోనారే 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 సోనారే. ఓయ్ ఏం చేసావు? నేనేం చేశాను? నేను చూశాను. వాడి కళ్ళజోడు ఎందుకు కొట్టేశావు? నీ మనసు కొట్టేసినప్పుడు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావే? ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఫోటో తీసి క్విక్కర్లో పెడదాం అనుకుంటున్నా. నేను మాట్లాడుతుంది జోడు గురించి కాదు, జీవితం గురించి. పాప, నాకు నట్లు బోల్ట్లు బిగించడం తప్ప ఏమీ రాదు. చూడా నిర్వేష్, చున్నీ లేని డ్రెస్ని, జిప్ ఫెయిల్ అయిన ప్యాంట్ని, ఉద్యోగం లేని మగాడిని ఒకేలా చూస్తారు. చూడమ్మా సుచలిత, బ్యాలెన్స్ అయిపోయిందని సిమ్ని, బ్యాటరీ అయిపోయిందని ఫోన్ని పడలేం కదమ్మా. సొల్లొద్దు, సొల్యూషన్ ఆలోచించు. పాప, నాకు నట్లు బోల్ట్లు పెట్టడం తప్ప ఏమీ రాదే. అయితే అదే చేసుకో. ఏ, అది చేస్తే కుక్కలా చూస్తారా జనాలు? దీనమ్మ జీవితం ఏంటిలా ఫిట్టింగ్. సీరియస్ సిచ్యువేషన్స్లో సిల్లీ డైలాగ్స్ ఏంటయ్యా? అలా కుదిరింది సార్. సర్లే కానీ నెక్స్ట్ ఏంటి? హీరోయిన్ అన్న మాటలకి బాగుపడిపోదాం అనుకున్న హీరో బైక్ మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు సార్. 3 రిపేర్లు 6 సర్వీసింగ్లతో సాఫీగా సాగిపోతున్న లైఫ్లో అనుకోని ట్విస్ట్. ట్విస్టా? ఇలాంటి బంపర్ ఆఫర్లు కూడా ఉన్నాయా బాబు? సర్లే కానీ హీరోయిన్ వాళ్ళ లవ్ మ్యాటర్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోయింది సార్. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య హీరోకి వార్నింగ్ ఇద్దామని వచ్చాడు. మామో, కళ్ళు ఖర్చులో పెట్టుకుని నడుస్తున్నావా? తగలలేదు కాబట్టి హెడ్ లైట్ పగిలింది. అదే తగులుంటే తల పగిలేది. నీది కాదు, నాది. చల్. రేయ్, నా చెల్లెలే లవ్ చేస్తారా నువ్వు? అయ్యా వస్తాడనుకుంటే భయ్యా వచ్చాడా? రే లేరా నువ్వు లే. ఏమ్రా? నా చెల్లెలే లవ్ చేస్తావు బే? నా చెల్లెలే లవ్ చేస్తారా? రేయ్ నా చెల్లెలే లవ్ చేస్తావు? ఏం కొడుతున్నావు బే? ఏం కొడుతున్నావు? ఆ? ఏయ్, ఏంట్రా? ఏంటి? ఆ? ఒక్క నిమిషం చట్. భయ నీ- భయ ఏంటి భయ? ఆగండి భయ, నేను చెప్తా భయ. లావు తగ్గాలనుకుంటున్నారా భయ? వెయిట్ పెరగాలనుకుంటున్నారా భయ? ఒక్క నిమిషం భయ. భయ, నా దగ్గర కార్డు ఉంది భయ, ఇదిగోండి భయ, కన్సల్ట్ చేయండి భయ ప్లీజ్ భయ. మీ వెళ్ళండి భయ, మీరు వెళ్ళండి భయ. ఈడవాడ్రా మధ్యలో. చెయ్. మధ్యలో వీడెందుకు వచ్చాడయ్యా? క్యారెక్టర్ కదా సార్, పెర్ఫార్మెన్స్కి వచ్చాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? హీరోయిన్ వాళ్ళన్న ఏం చేశాడు? వీళ్ళిద్దరు కలిసారా లేదా? పార్ట్ 2లో చూద్దాం సార్. అబ్బా, డబుల్ ధమాకానా? అవును సార్. ఎంతైనా స్టోరీ చిన్నగా ఉందయ్యా. చిన్నదే సార్. నేను చాలా సినిమాలు తీసా సార్. తీసావా చూసావా? నేను తీసాను అంటున్నావు, ఒక్కటైనా బయటికి రాలేదు కదయ్యా. ఎందుకు రాలేదు సార్? రోడ్డుకి పోస్టర్ దాకా వచ్చినాయి. అబ్బా, మొత్తానికి 4 తమిళ్ 2 మలయాళం సినిమాలు చూసి బాగానే రాశారయ్యా స్టోరీ. ఇంతకీ స్టోరీ మీకు నచ్చిందా సార్? నచ్చింది, కానీ నేను తీయనుగా. ఆ? సార్ ఎందుకు సార్? సార్ 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 నా ఇష్టం. ఇప్పుడు ఎట్లా రా? నాన్న ఒకటి గుర్తు పెట్టుకో, అసలు రాజ్యాన్ని పాలిస్తే రాజు అంటారు, తాగడానికి పాలిస్తే ఆవంటారు, మన మీద జాలి తలిచేవాడిని దిల్ రాజు అంటారు. ఓర్రు నిమిషం. సార్ రాజుగారు, మన దగ్గర ఓ మంచి స్క్రిప్ట్ ఉంది, వస్తున్నా. అవునన్నా, హీరో వాళ్ళ ఫ్రెండు హీరోయిన్ వాళ్ళన్న ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి? అదే వర్షం కురిసిన రాత్రి పడిన మరో వాన చినుకురా.